హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ రైడర్ తెలుగు. నిఫ్టీ శుక్రవారం అయితే దాదాపు 350 పాయింట్ల నష్టాల్లో అయితే ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 500 పాయింట్లకు పైగా పడడం అయితే జరిగింది. అండ్ సెన్సెక్స్ అయితే నియర్లీ 1000 పాయింట్లకు కూడా పైన కూడా పడడం అయితే జరిగింది. ఈ వారం మార్కెట్ అనేది వెరీ బేరిష్గా అయితే మారింది. వచ్చే వారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, మనం ఒకవేళ నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ చేస్తుంటే వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో వెరీ ఇంపార్టెంట్‌గా ఒక విషయం అయితే మాట్లాడాలి. 25,500 లెవెల్‌నైతే ఈరోజైతే మార్కెట్ అయితే చాలా రోజుల తర్వాత అయితే బ్రేక్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద లో అనుకోవచ్చు డే క్లోజింగ్‌లో. గత 4 నెలల్లో ఇది వన్ ఆఫ్ ద లో అనుకోవచ్చు. 350 పాయింట్లు పడ్డం. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన మార్కెట్స్ ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ అయితే ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఇక నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ అయితే శుక్రవారం స్టాక్స్ పరంగా అయితే బజాజ్ ఫైనాన్స్, ఈ ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌లో అయితే ఉండడానికి ట్రై చేశాయి. మిగిలిన అన్ని సెక్టర్స్ గానీ, ఎయిదర్ ఫార్మా గానీ, ఆయిల్ అండ్ గ్యాస్ గానీ, మెటల్ అండ్ మైనింగ్ గానీ, ఈ సెక్టర్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మన నిఫ్టీ ఎందుకు ఇలా బేరిష్‌గా మారిందో అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ శుక్రవారం మనం చూడొచ్చు. గత 2 వారాల్లో నిఫ్టీ అయితే 1000 పాయింట్స్ ర్యాలీ అయితే ఇచ్చిందండి. ఈ 25,000, 26,000 అయితే టచ్ చేసింది. 26,000 టచ్ అయిన తర్వాత చాలా సార్లయితే రివర్సల్ అయితే అయింది. అక్కడే స్టే అయితే మార్కెట్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. అండ్ వెరీ ఇంపార్టెంట్‌గా ఫ్రైడే అయితే ఈ 25,500 లెవెల్‌నైతే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. నియర్లీ 600 పాయింట్స్ ర్యాలీ అయితే ఈ గత 2 వారాల్లో అయితే కనిపించింది నిఫ్టీలో. సో, మనం చూడొచ్చు ఫ్రైడే ఫార్మ్ చేసిన క్యాండిల్ ప్రకారం మార్కెట్ అనేది వెరీ బేరిష్‌గా అయితే మారిందనేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే కాస్త పర్లేదనిపించింది. మనం చూడొచ్చు ఓన్లీ 1000 పాయింట్స్ ర్యాలీనే ఉందండి. గత 2 వారాల్లో మనం చూడొచ్చు 58,300 నుంచి 60,862 నియర్లీ 1500 పాయింట్స్ ర్యాలీ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో కనిపించడం జరిగింది. ఓన్లీ ఫ్రైడే మాత్రమే 500 పాయింట్స్ దగ్గరగా పడడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఓన్లీ 1500 పాయింట్స్ 2 వీక్స్‌లో అయితే పడడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా నెగెటివ్ మూవ్‌మెంట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా మనం బ్యాంక్ నిఫ్టీ కీ రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 1500 పాయింట్స్ ఫాల్ వచ్చింది కదా బ్యాంక్ నిఫ్టీ. ఇది ఇంత తక్కువగా పడడానికి కారణం ఏంటంటే ఎస్‌బీఐ అండ్ ఇతర బ్యాంకులు వారి రిజల్ట్స్‌ని ప్రవేశపెట్టాయి. సో, ఆ రిజల్ట్స్ అనేవి కాస్త పాజిటివ్‌గా ఉండడం వల్ల అయితే ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం పాజిటివ్‌లో ఉంది మిగిలిన ఇండెక్సెస్‌తో పోలిస్తే. ఇక సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే నష్టాల్లో అయితే ముగిసింది. ఆర్ అండ్ సెన్సెక్స్‌లో వెరీ ఇంపార్టెంట్‌గా 84,500 లెవెల్‌నైతే హైయర్ లెవెల్స్‌నైతే టచ్ చేయడం జరిగింది. టచ్ అయిన తర్వాత రివర్సల్ అయ్యి ఫాల్ అయ్యింది. అండ్ 81,500 అనేది వెరీ లో లెవెల్ అనుకోవచ్చు. నియర్లీ 300 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూస్తున్నాం. 3000 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూస్తున్నాం. సో, ఈ 3000 పాయింట్స్ ఫాల్ ఇంకా ఏమన్నా కొనసాగనుందా ఫాల్ అనేది చూడాల్సింది. ఇక ఇండియన్ గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి కాస్త బేరిష్‌గా అయితే మారాయి రీసెంట్ టైమ్స్‌లో. మనం చూడొచ్చు. ప్రెజెంట్ అయితే గోల్డ్ అయితే 1,56,500 ఉంది. సిల్వర్ అయితే పర్ కేజీ 2,46,000 నియర్లీ 6% పైగా క్రాష్ అవ్వడం అయితే ఈరోజు జరిగింది. 246 రూపీస్‌కి కూడా రావడం అయితే జరిగింది. అండ్ గ్లోబల్‌గా ఏమన్నా ఫ్యాక్టర్స్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయంటే ఫస్ట్ విషయం ఏంటంటే మేజర్‌గా మాట్లాడుకోవాల్సింది ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అని ఇన్నాం గదా! ఈ ఫైల్స్ అనేవి ఏమన్నా డిస్టర్బింగ్‌గా స్టాక్ మార్కెట్స్‌కి మారాయా? అంటే యూఎస్ ప్రెసిడెంట్‌ని తన పదవి నుంచి బ్యాక్ తీసుకురావాలనేసి అక్కడుండే ప్రజలొచ్చి నిరసనలు చేస్తున్నారు గాబట్టి, గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా. సో, మనం గ్లోబల్‌గా మార్కెట్స్ ఏమన్నా నెగెటివ్‌గా ఈ రీజన్ వల్ల గూడా మార్కెట్స్ ఏమన్నా ఫాల్ వచ్చిందా అనేది ఒక డౌట్ అయితే ఉంది నాకైతే. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే గోల్డ్ అండ్ సిల్వర్ మనం చూడొచ్చు. ఈ వీక్ అయితే ఓన్లీ 1% గోల్డ్ అయితే ప్రైస్ అవ్వడం జరిగింది. 1.52%. సిల్వర్ అయితే 0.74% అక్కడే అయితే ఉండడం జరిగింది. అంత అయితే ఫాలో అయితే అవ్వలేదు. 246 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది పర్ పర్ గ్రామ్. సో, మంత్లీ విషయానికొస్తే 17% పైగా ఈ ఈ నెల అయితే ఫిబ్రవరిలోనే 17% అయితే ఫాలో అవ్వడం జరిగింది సిల్వర్ అయితే. గోల్డ్ అయితే 9% అయితే పెరగడం జరిగింది. గోల్డ్ అనేది కొంచెం బుల్లిష్ అని చెప్పుకోవచ్చు. సిల్వర్ అనేది కొంచెం బేరిష్‌గా అయితే ఉంది. అండ్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యాక్టివిటీ ఈ వీక్‌లో చూస్తే మనం ఎఫ్ఐఐస్ అయితే నియర్లీ 4,000 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ అయితే చేశారు. 4,000 క్రోర్స్ అయితే నెగెటివ్‌లో అయితే ఉంది ఎఫ్ఐఐస్ ఈ వీక్ అయితే 4,000 కోట్ల నష్టాల్లో అయితే ఉంది.
అండ్ డిఐఎస్ అయితే నియర్లీ 15,000 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ అయితే చేశారు. ఈ ఎఫ్ఐఐ యాక్టివిటీ అనేది మన మార్కెట్‌లో ఇన్‌ఫ్లో ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడే మన మార్కెట్స్ అప్ వెళ్ళడానికి చాలా సహకరిస్తుంది. అదే గనుక మన ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు ఫ్రైడేనే నియర్లీ 8,000 క్రోర్స్‌కి పైగా సెల్లింగ్ చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ అనుకోవచ్చు ఎఫ్ఐఐస్. సో, మన మార్కెట్ ఇంకా బేరిష్‌గా తీసుకెళ్ళి ఈ 25,000 లెవెల్స్‌కి కూడా తీసుకెళ్ళి ఏమన్నా బై చేస్తారా అనేది, బయింగ్‌కి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారా ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో అనేది చూడాల్సింది. ఇక ఈ వారం అంతా మార్కెట్స్ ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఈ ఐటీ స్టాక్స్ అనేవి యూఎస్ యూఎస్‌లో ఉన్న యూఎస్ 500లో ఉన్న ఐటీ స్టాక్స్ అనేవి నాస్డాక్ ఇండెక్స్‌లో పడడం వల్ల మన స్టాక్ మార్కెట్‌లో కూడా ఇంత క్రాష్ రావడం అయితే జరిగింది. ఏఐ రిలేటెడ్‌గా రీసెంట్ టైమ్స్‌లో తెలుసు. ఏఐ టూల్స్ అనేవి మన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేస్తున్నాయి గదా! సో, అందువల్ల కూడా మన మార్కెట్స్ అనేవి ఫాల్ అయ్యాయి. అండ్ హ్యూజ్ సెల్లింగ్ ఆఫ్ 5 స్టాక్‌లు ఈ స్టాక్‌లు ఈ ఐటీ స్టాక్స్ 5 స్టాక్స్ టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని, విప్రో గాని, ఈ జేపీ మోర్గాన్ గాని ఈ స్టాక్స్‌లో హ్యూజ్ సెల్లింగ్ రావడం వల్ల అయితే మన మార్కెట్స్ కూడా కొంచెం ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. మనం చూడొచ్చు బ్లడ్ బాతింగ్ టెక్ స్టాక్స్ అనేది విజయ్ కేడియా అయితే అసెస్ చేస్తున్నారు. నియర్లీ 5% అయితే క్రాష్ అయింది. ఒక్క ఫ్రైడే ఈ వీక్ మాత్రము. ఒక్క ఫ్రైడే మాత్రం 5% పైగా ఇండెక్స్ అయితే క్రాష్ అయింది. అండ్ ఈ నెలలో 12% పైగా అయితే ఐటీ ఇండెక్స్ అయితే క్రాష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇందువల్ల మనం స్టాక్ మార్కెట్స్ అయితే నెగెటివ్‌లో అయితే ఉంటున్నాయి రీసెంట్ టైమ్స్‌లో. అండ్ సెవరల్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది కూడా మనం చూడొచ్చు ఇండియా నీడ్స్ ఇన్‌ఫ్లేషన్ లింక్డ్ సాలరీ రియాక్షన్ యాక్ట్. రాఘవ్ చెడ్డా గారు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు. ఇతను వ్యాఖ్యలు చేశారు. మిడిల్ క్లాస్ మెంబర్స్‌కి ఈ బడ్జెట్ అనేది ఏమీ ఉపయోగం చేయలేదు. అండ్ చాలా ఇష్యూస్ అయితే రైజ్ చేయడం వల్ల కూడా మన మార్కెట్స్ అనేవి నెగెటివ్‌లో ఏమన్నా రియాక్ట్ అవుతున్నాయి అనేది నా డౌట్ అయితే ఉంది. అండ్ యూఎస్ వెరీ ఇంపార్టెంట్‌గా డాలర్ అండ్ రూపీ రేట్ మాట్లాడుకుంటే గత నెలలో 92 కూడా టచ్ అయిందండి. 92 రూపీస్ టచ్ అయిన తర్వాత జనవరి 28 తర్వాత ఫ్రీ ఫాల్ అయితే ఉంది. డాలర్ డాలర్ రూపీ రేట్‌లో. ప్రెజెంట్ అయితే 90.55 ఉంది. సో, ఈ ఫ్యాక్టర్ అనేది మనకైతే కొంచెం యూజ్ అనుకోవచ్చు. బట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమన్నా ఈ రూపీ డాలర్ రేట్ అనేది పెరిగితే మాత్రం మన మార్కెట్స్ కొంచెం ఇంకా బేరిష్‌గా మారడానికి 24,000కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు నిఫ్టీ అయితే. శుక్రవారం అయితే శుక్రవారం యునైటెడ్ స్టేట్స్ ఇన్‌ఫ్లేషన్ రేట్ అయితే వచ్చింది. ఈ ఇన్‌ఫ్లేషన్ రేట్ అయితే కొంచెం మంచిగా రావడం వల్ల నాకు తెలిసి మండే ఓపెనింగ్ మేబీ మార్కెట్స్ అనేవి యూఎస్ మార్కెట్స్ అనేవి కొంచెం పాజిటివ్‌గా ఓపెన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. డిసెంబర్‌లో 2.7 ఉండే ఇన్‌ఫ్లేషన్ రేట్ ప్రెజెంట్ అయితే 2.4 ఉంది. సో, 0.3% తగ్గింది కాబట్టి నేనైతే కొంచెం పాజిటివ్‌గా ఉంటుందని అయితే నేనైతే కొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక మన ఇండెక్సెస్ విషయానికొస్తే గత సంవత్సరంలో మన ఇండెక్సెస్ ఎలా పెర్ఫార్మ్ చేశాయి చూస్తే యూఎస్ 500 11% పెరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్ చూద్దాం. జపాన్ ఇండెక్స్ 45% పెరిగింది. యూరోపియన్ ఇండెక్స్ నియర్లీ 36% పెరిగింది. మన సెన్సెక్స్ చూస్తే ఓన్లీ 8% మాత్రమే పెరగడం అయితే జరిగింది ఈ సంవత్సరంలో. మనం చూడొచ్చు అన్ని ఇండెక్సెస్ కంటే వెరీ లోగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ అయితే చాలా తక్కువ అయితే పెరగడం జరిగింది. మనం చూడొచ్చు వీక్లీలో అయితే -1.4 అండ్ మంత్లీలో అయితే 1% అయితే మన ఇండెక్స్ అయితే పడడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే మన స్టాక్ మార్కెట్‌లు 2024 డిసెంబర్‌లో స్టాక్ మార్కెట్‌లో అయితే 26,000 దగ్గర లెవెల్స్‌కి అయితే వెళ్ళాయి నిఫ్టీ అయితే. ప్రెజెంట్ అయితే వెరీ 25,400 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. 2025 అయిపోయింది. 2026 వచ్చింది. అయినా గాని మన మార్కెట్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనమైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సుంది. ఎందుకంటే హ్యూజ్ సెల్లింగ్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రైడే జరిగిన యాక్టివిటీ ప్రకారం అయితే హ్యూజ్ సెల్లింగ్ జరిగే అవకాశం ఉందయితే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక వెరీ ఇంపార్టెంట్‌గా కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకు తెలుసు నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ప్రీవియస్ లోస్‌లో 25,500 ఈ 25,500 అయితే మార్కెట్ అయితే బ్రేక్ చేసుకుంటూ అయితే ఈరోజైతే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రైడే. వచ్చే వారం మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలో చూద్దాం. సో, 26,000ని మల్టిపుల్ టైమ్స్ అనేది మార్కెట్ అనేది టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత హ్యూజ్ సెల్లింగ్ ఆఫ్ రావడం వల్ల 350 పాయింట్స్ అయితే ఫాల్ అవ్వడం అయితే జరిగింది నిఫ్టీ. సో, ఈ ఈ పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు ఈ 25,000 లెవెల్‌కి ఏమన్నా తీసుకెళ్తారా అనేది నా డౌట్. సో, ఈ 25,000 లెవెల్‌కి కూడా తీసుకెళ్ళడానికైతే ట్రై చేస్తారు. నేను గత వీడియోస్‌లో చెప్పాను ఆల్రెడీ.
లాస్ట్ థర్స్‌డే వీడియోలో చెప్పాను. 25,000 లెవెల్స్ కూడా టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా అనేసి. సో, అలానే జరగడం జరిగింది. ఇక్ వెరీ ఇంపార్టెంట్‌గా నేను మాట్లాడాల్సింది ఏంటంటే 25,470గా 470 లెవెల్ దగ్గరైతే మార్కెట్ అయితే క్లోజ్ అయింది గదా! ఈ 25,400ని ఎప్పుడైతే మార్కెట్ ఈ 25,400ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ కిందకొస్తుందో, ఈ 24,200 వరకు కూడా మార్కెట్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 25,400 అని మనం చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ లెవెల్ అయితే 25,000 అబోవ్ అయితే 25,500 అబోవ్ అయితే మార్కెట్ స్టే అయితే మాత్రం పైకి వెళ్ళడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. అదే గనక 25,500 లెవెల్ కింద గాని మార్కెట్ గాని స్టే అయితే మాత్రం మనం ఏం చేయలేమండి. మార్కెట్ అనేది క్రాష్ అవ్వడానికి మళ్ళీ ఆపర్చునిటీ అయితే తీసుకుంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాగానే కొంచెం బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ఈరోజైతే. గత వారంలో అయితే కొంచెం కన్సాలిడేట్ అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ 400 పాయింట్లు, 500 పాయింట్లు పడుతున్నా సరే, బ్యాంక్ నిఫ్టీ అనేది జస్ట్ 100 పాయింట్స్, 200 పాయింట్స్ మధ్యలోనే క్లోజ్ అవ్వడం జరిగింది నెగెటివ్‌లో. కానీ ప్రెజెంట్ అయితే మనం చూడొచ్చు ఈ వారం అయితే ఫార్మ్ చేసిన క్యాండిల్స్ బట్టి శుక్రవారం అయితే మనం చూస్తే ఈ 60,700 దగ్గర ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ అయితే 60,200 ఓన్లీ 800 పాయింట్స్ మాత్రం ఫాల్ అయితే మనం చూస్తున్నాం. ఈ 800 పాయింట్స్ డే హై టు డే లో అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 553 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నా. ఇక ఈ 60,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో యాక్ట్ అవుతుంది. ఇది సపోర్ట్ లెవెల్ 1 అనుకోవచ్చు. ఈ 60,000 బ్యాంక్ నిఫ్టీ గాని బ్రేక్ అయితే మాత్రం 59,000 కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదే కనుక మన మార్కెట్ ఈ 60,000 అబోవ్ పైన గాని మార్కెట్ ఉండగలిగితే 60,500 ఆ పైన గాని మార్కెట్ ఉండగలిగితే 62,000 కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది వెళ్తుంది. అదే సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది శుక్రవారం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు హ్యూజ్ క్యాండిల్‌తో అయితే ఫస్ట్ గ్యాప్ డౌన్ మనం చూడొచ్చు నియర్లీ 700 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ ఫాల్ అయితే ఈ లెవెల్ దగ్గర 83,000 దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకునింది. ఈ లెవెల్‌ని కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అండి ఇది. బ్రేక్ చేసుకుంటూ అయితే మార్కెట్ అయితే 82,600 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ సెన్సెక్స్ అనేది 82,000 టచ్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం వెరీ చాలా పెద్ద క్రాష్ రావడానికి కూడా మార్కెట్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్స్ కూడా ప్రెజెంట్ అయితే ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవుతున్నాయి. మనం చూస్తే 14 ఫిబ్రవరిన ఈరోజైతే ఓపెన్‌లో ఉన్నాయి కాబట్టి ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవుతున్నాయి. డౌ జోన్స్ అయితే 0.10%, ఎస్ఎన్‌పి అయితే 0.05%, నాస్డాక్ అయితే 0.24%, డాక్స్ ఇండెక్స్ అయితే 0.25% అండ్ ఎఫ్‌టిఎస్‌సి అయితే అండ్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే అన్ని నెగెటివ్‌లో ఉన్నాయి మనం చూడొచ్చు. నిక్కై ఇండెక్స్ అయితే 1.23%, హ్యాంగ్‌సెంగ్ అయితే 2% పైగా పడడం అయితే జరిగింది. సో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది సోమవారానికి నేనైతే కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ మేబీ నిఫ్టీలో 100-150 పాయింట్స్ కరెక్షన్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే నాకైతే చాలా ఎక్కువ బలంగా కనిపిస్తున్నాయి. ఇక మండే మీరు ట్రేడ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్‌గా ట్రేడింగ్ ప్లాన్ సెట్ చేసుకొని అయితే ట్రేడ్ చేయండి. కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయాలి మనమైతే. ఎందుకంటే కొంచెం వొలటైల్‌గా కూడా మార్కెట్స్ ఉంటాయి. ఎందుకంటే విక్స్ ఫ్యాక్టర్ కూడా రీసెంట్ టైమ్స్‌లో విక్స్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ ఫ్రైడేనే 15% పైగా అయితే పెరగడం జరిగింది. సో, ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నంత వరకు మార్కెట్స్ అనేవి వొలటైల్‌గానే ఉంటాయి కాబట్టి, ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది కాబట్టి విక్స్ ఫ్యాక్టర్ మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం పెట్టుకున్న స్టాప్ లాస్ గాని, మనం పెట్టుకున్న టార్గెట్స్ గాని త్వరగా రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి హ్యూజ్ ప్రాబబిలిటీ 90% ఆఫ్ ది టైమ్స్ స్టాప్ లాస్ అయితే ఉంటుంది. విక్స్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే స్టాప్ లాస్ టచ్ అవుతుంది. విక్స్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, సో, వొలటైల్‌గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే మనం ట్రేడింగ్ అయితే చేసుకోవాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ. సో, మన డైలీ అనాలిసిస్ అండ్ వీక్లీ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం. థాంక్ యూ సో మచ్.